So hey guys, welcome back to my life vlogs. So guys, I have changed my vlogging channel name అన్నమాట బికాజ్ మా ఫ్రెండ్స్ అందరు సజెస్ట్ చేశారు నేమ్తో కాదు లైక్ మై లైఫ్ వ్లాగ్స్ అలా ఇలా ఏదైనా పెట్టు బాగుంటుంది రీచ్ కూడా బాగుంటుందని చెప్పారు. సో దట్ నేను అలా పెట్టేశాను అనమాట. సో ఇక్కడ నుంచి మై లైఫ్ వ్లాగ్స్లో కంటిన్యూగా వ్లాగ్స్ అయితే మీ అందరికీ వస్తూ ఉంటాయి. ఇక్కడ మేమైతే రంజాన్ షాపింగ్కి వచ్చేసాం గాయ్స్. రంజాన్ అయిపోయిన తర్వాత నేను వ్లాగ్ పెడుతున్నాను, సో సారీ. అండ్ మీ అందరికీ హ్యాపీ 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 రంజాన్, ఈద్ ముబారక్ మీ అందరికీ. ఇక్కడ మా బ్రదర్కి అండ్ సురేష్కి అయితే తీసేసుకున్నాము డ్రెస్. ఇక్కడ మా సిస్టర్కి గిఫ్ట్ పెట్టడానికి నేనైతే శారీస్ చూస్తున్నాను. తనకి ఏ కలర్ శారీ కావాలో నాకు బాగా తెలుసు, ఎందుకంటే 4 to 5 times తను ఈ కలర్ బాగుంది కదా అని చెప్పింది అనమాట. అండ్ ఆల్సో ఆర్గన్జా శారీస్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఆ టైప్లోనే తీసుకోక అని చెప్పింది. నాకు ఎప్పుడన్నా గిఫ్ట్ ఇస్తే అలా ఇవ్వు అని చెప్పింది తను. సో దట్ తనకి ఆ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే అది తీసుకున్నాను. ఇలా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసేసుకున్నాను ఒకటేసారి. మళ్ళీ టైం దొరకట్లేదు షాపింగ్ అని. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను రోజ్ మిల్క్ అయితే ట్రై చేస్తున్నాను. అమీర్పేట్లో రోజ్ మిల్క్ మీరు ట్రై చేశారా? ట్రై చేసింటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేసేయండి గాయస్. మీ షాపింగ్ అంతా ఎలా నచ్చింది అండ్ మీరు షాపింగ్కి ఎంత ఎగ్జైట్ అయ్యారన్నది కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆఫ్టర్ రోజ్ మిల్క్ తాగేసిన తర్వాత ఇంకొక శారీ షాప్కి అయితే వెళ్ళాను నేను, ఇంకొంచెం బెటర్ ఆప్షన్ దొరుకుతుందా అని చెప్పేసి. సో దట్ నాకు ఈ శారీ నచ్చింది. ఇప్పుడు ట్రైల్ చేస్తాను చూడండి, చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది, చాలా హెవీగా కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అది నైట్ టైం పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. సో అది కూడా స్కిప్ చేసేసాను. అండ్ ఇక్కడ నేనైతే కొన్ని క్రాకరీస్ తీసుకుందామని చెప్పి వచ్చాను అనమాట. ప్లేట్స్, బౌల్స్ లేవు మన దగ్గర. డిన్నర్ సెట్ పగిలిపోయిందనమాట. షిఫ్టింగ్లోనే పగిలిపోతున్నాయి. సో దట్ అది తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. అండ్ ఆల్సో కర్రీకి కూడా ఒక బౌల్ చూస్తున్నాను అనమాట ఇక్కడ నేను, బట్ తీసుకోలేదు కర్రీ బౌల్ నేను. అండ్ నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకొని మిల్క్ ప్యాకెట్ కోసం చూస్తే అక్కడ మిల్క్ ప్యాకెట్సే లేవు గాయ్స్. ఓ మై గాడ్, అసలు షార్టేజ్ ఉంది ఫుల్గా మిల్క్ ప్యాకెట్స్కి. ఇదంటే చాలు, మిల్క్ ప్యాకెట్స్ అసలు దొరకవు, ముందే తీసుకొచ్చి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే షేర్ కుర్మాకి కావాల్సినవన్నీ తీసుకున్నాను. సో ఇది చూపిస్తున్నాను చూడండి మీకు నేను ఏమేమి తీసుకున్నానో. ఈ బౌల్స్లోనే నేను సర్వ్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే. అండ్ ఆల్సో ఈ ప్లేట్స్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేట్స్. ప్లెయిన్గా ఉంటేనే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, అలా ఇలా ఫ్లవర్స్ అవి ఇవి ఉంటే కొంచెం డిస్ట్రాక్టెడ్ ఉంటుంది కదా, ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేషన్ రాదని చెప్పి అది తీసుకోలేదు. అండ్ ఇక్కడ నేనైతే కర్టన్స్ కూడా చేంజ్ చేస్తాను అనమాట. ఇయర్లీ కర్టన్స్ నేను చేంజ్ చేస్తూ ఉంటాను, లైక్ ఫెస్టివల్స్కి అలా. చాలా కర్టన్స్ ఉన్నాయి నా దగ్గర. కస్టర్డ్ ఇంకా మిగతావన్నీ చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do support my channel and please do subscribe. Bye bye, take care, love you all.